శ్రమ వచ్చినప్పుడు కొన్ని దురాశలు వచ్చేస్తాయి. ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనుకో, కష్టాలు వచ్చినాయి అనుకో, దురాశలు వచ్చేస్తాయి. అంటే తేలిగ్గా డబ్బు ఎలా వచ్చేసేయాలి? దురాశ. కొన్ని లక్షలు, కొన్ని కోట్లు కలిసి రావాలి. ఏం చేయాలి? లాటరీ టికెట్ కొంటాడు వెళ్ళి. దురాశ. 10 రూపాయల టికెట్తో ₹1,00,000, 10 లక్షలు రావాలి. దురాశలు వచ్చేస్తాయి. ఏం చేస్తాడు వెళ్ళి? అప్పట్లో లాటరీలు అనేవి ఉండేవి, ఇప్పుడు ఏందో వస్తున్నాయి. ఏంటయ్యా? బెట్టింగ్లే. ఏయో బెట్టింగ్లు ఏయో వస్తున్నాయి అంట. నాకు తెలియదు మరి ఎట్లా బెట్టింగ్లు చేస్తారో ఏందో. ఈ మధ్య బెట్టింగ్లు ఎక్కువైపోయినాయి. ఏయో గేములు అంట. మరి ఏం గేములు అయ్యాయ్యా? ఏమన్నా మీకు తెలుసా? మరి మనకు తెలియదు. అయ్యి గేములు అంటే ఏందో గేములు ఆడతారంట. మరి ఎలా ఆడతారయ్యా? దురాశలు. డబ్బులు తేలిగ్గా రావాలి, డబ్బులు వచ్చేసేయాలని చెప్పేసి గేములు ఆడుతున్నారంట. ఆ గేములు ఆడి ఆ లాటరీ టికెట్లు కొని ఆ విధమైనటువంటి దురాశలతో ముందుకెళ్ళేవాడికి దురాశ మిగిలింది. ఆ దురాశ అట్టాన్ని మిగిలి ఉంటుంది. ఏ విధంగా కూడా దాని ద్వారా సాధించేది ఉండదు, చెడిపోవటం తప్పితే. దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆశ పెట్టుకొని, దేవుని మీద ఆశ పెట్టుకోవచ్చు. అయ్యా నా ప్రాణముని ఎడల ఆశ కొలికి ఉందయ్యా అన్నాడు దావీదు. ఆశ పెట్టుకుంటే ఆ ఆశను దేవుడు తీర్చి తృప్తిపరుస్తాడు. కానీ దురాశ అంటే ఆశకు వ్యతిరేకమైనది దురాశ. కొంతమంది దురాశలు కలిగి ఉంటారు. ఈ దురాశల కోసం చెయ్యకూడని పనులు చేస్తుంటారు. కలిసి రావాలి, మా ఎక్కువ మొత్తం రావాలి, డబ్బులు వచ్చేసారు. అసలు దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం ఇది. రాంగ్ రూట్లో అసలు మనం వెళ్ళకూడదు. మనదంతా స్ట్రైట్ వే, క్రైస్తవుడిది. స్తోత్రం చెప్పండి గట్టిగా.